వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం దీనికి దక్షిణ కాశీగా మరో పేరుంది. తెలంగాణలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఇది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు రాజన్న దర్శనం చేసుకుంటారు. పెరుగుతున్న భక్తులను వారి సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఆలయాన్ని అభివృద్ధి చేయాలి అనే ప్రతిపాదన 50 ఏళ్లుగా ప్రతిపాదనగానే ఉండిపోయింది. కానీ ఇప్పుడు అది కార్యరూపం దాలుస్తోంది. వేములవాడ రాజన్న సన్నిధి అభివృద్ధికి సర్వం సిద్ధమైపోయింది. ఇరుకుగా ఉన్న రోడ్లను విస్తరించడం, మౌలిక సదుపాయాలు పెంచడమే కాదు, ఆలయ విస్తరణ, ఆలయ అభివృద్ధి మొత్తం కూడా ఆగమ శాస్త్రం, శృంగేరి పీఠాధిపతుల డైరెక్షన్లో పక్కాగా జరగబోతోంది. కొత్తగా రూపుదిద్దుకోబోయే రాజరాజేశ్వర స్వామి ఆలయం ఎలా ఉండబోతోంది అనే దానికి సంబంధించి మన దగ్గర మాస్టర్ ప్లాన్ కూడా ఉంది. ఆ మాస్టర్ ప్లాన్ని మనం డీటెయిల్డ్గా స్టడీ చేద్దాం. సో ఇదే మనకి కనిపిస్తున్న ఓవరాల్ మాస్టర్ ప్లాన్. ఇందులో మనకి క్లియర్గా గుడి ప్రాంగణం ఎంతవరకు ఉందో ఇందులో కనిపిస్తోంది. ఇది మొత్తం 4.6 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇప్పుడున్న దానికంటే కూడా ఇది 4 గింతలు ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అలాగే మన ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా హైదరాబాద్లో ట్యాంక్ బండ్ తరహాలో సుందరీకరిస్తారు. మనకి ఇక్కడ ట్యాంక్ బండ్ సుందరీకరణ అని కనిపిస్తుంది కదా, అదంతా కూడా చుట్టూ మనం చూస్తే గ్రీనరీ మనకు కనిపిస్తుంది. సో బ్యూటిఫికేషన్ కోసం కూడా బోల్డంత డబ్బులు వెచ్చించబోతూ ఉన్నారు. అలాగే కొత్త ఘాట్ రోడ్డు కూడా మనకి కనిపిస్తుంది. ఘాట్ని కూడా బాగా డెవలప్ చేయబోతూ ఉన్నారు. ఇక మనకి ఇక్కడ కనిపిస్తున్నది చూడండి, డిఫరెంట్ మార్కింగ్స్ కనిపిస్తున్నాయి రెడ్లో. ఇక్కడ చాలా యాక్టివిటీ మనకి జరగబోతుంది. ఈ ప్రాంతంలో మనకి డిస్ప్లేలో చూస్తున్నట్టుగా ఆడిటోరియం, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, బస్ స్టాప్. సో ఇక్కడ ఫ్రంట్లో మనకు కనిపించేది బస్ స్టాప్, అక్కడ ఎంట్రీ కనిపిస్తుంది. ఇలా లోపలికి వస్తారు. ఇదంతా కూడా ఇక్కడ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ మనకు కనిపిస్తుంది. ఒక మ్యూజియం ఆర్ ఆడిటోరియం నిర్మించడానికి కూడా అక్కడ ప్లాన్స్ చేస్తున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, ఇవన్నీ ఇంకా బోల్డ్ అని సదుపాయాలు మనకి ఇక్కడ రాబోతూ ఉన్నాయన్నమాట. ఇక మాస్టర్ ప్లాన్ అభివృద్ధి మొత్తం కూడా 33 ఎకరాల్లో ఉంటుంది. జగిత్యాల బస్ స్టాప్ వైపు మనకి 20 ఎకరాలని సేకరించి భక్తుల సంఖ్య ఎంత పెరిగినా కూడా పార్కింగ్ ఎలాంటి ప్రాబ్లము లేకుండా వాళ్ళు చేశారు. పౌరాణిక ప్రాధాన్యం ఉన్న ఉప ఆలయాలను యథావిధిగా ఉంచుతూనే మిగతా ఆలయం మొత్తాన్ని రూపుని కూడా మార్చేస్తూ ఉన్నారు. సో గుడి లోపల ఏ రకంగా ఉండబోతోంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. గుడి ప్రాంగణం మొత్తం ఎలా ఉంటుంది అన్నది చూస్తే అన్నిటికంటే ముఖ్యంగా మనం గర్భగుడి గురించి చెప్పుకోవాలి. సో ఇక్కడ మనకి గర్భగుడి కనిపిస్తుంది. మొత్తం 30 ప్రదేశాలు మనకి చాలా కీలకంగా ఇక్కడ కనిపిస్తున్నాయి. వాటిల్లో నుంచి ఒక 10 అతి ముఖ్యమైన వాటి గురించి ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నాం. సో మొదటిది గర్భగుడి గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మనకి ధర్మగుండం కనిపిస్తుంది. ధర్మగుండం భక్తులు మొక్కులు తీర్చుకునే స్థలం ఇది. సో ధర్మగుండానికి కూడా ప్రత్యేకంగా ఒక స్థలం ఏరియాని కేటాయించారనమాట. అలాగే మనకి ఇక్కడ 3 ఉపాలయాలు మనకు కనిపిస్తున్నాయి. బాలా త్రిపుర సుందరి దేవి, అలాగే ఉమామహేశ్వర స్వామి, ఇక సోమేశ్వర స్వామి సన్నిధి, అవన్నీ కూడా అక్కడ ఉంచాలి అని చెప్పి నిర్ణయించారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆ 3 బాలాలయాలు కూడా పక్కపక్కనే ఉంటాయి. ఆ 3 అక్కడే నిర్మిస్తారు. స్థలం మార్చకూడదని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వాటిని యథావిధిగా అక్కడ ఉంచుతున్నారు. ఇక నిత్య కళ్యాణ మండపం పైన మనకు కనిపిస్తోంది. అలాగే మనకి ఇక్కడ అద్దాల మండపం కనిపిస్తోంది. అటు చూస్తే అభిషేక మండపం కూడా మనకు కనిపిస్తోంది. 1000కి పైగా భక్తులు కూర్చునేందుకు వీలుగా వీటన్నిటిని కూడా నిర్మిస్తారు. ఎందుకంటే అక్కడ భక్తుల సంఖ్య, భక్తుల తాకిడి అక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇక ఇటు చూస్తే మనకి తూర్పు ప్రాకారం ఈ చివర కనిపిస్తోంది. దానికి కరెక్ట్గా ఆపోజిట్లో మనకి పడమర ప్రాకారం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈస్ట్ వైపు, వెస్ట్ వైపు ఆ 2 ఉంటాయి కాబట్టి. మొత్తం డెవలప్మెంట్ బడ్జెట్ 75 కోట్ల రూపాయలు. సో మొత్తం మాస్టర్ ప్లాన్ ని మనం చూసాము. దీన్ని డెవలప్మెంట్ కోసం 75 కోట్ల రూపాయలని కేటాయించారు. ఈ ప్రణాళిక మొత్తాన్ని కూడా వివిధ భాగాలుగా డివైడ్ చేశారు. కాస్ట్ ఏ, కాస్ట్ బి, కాస్ట్ సి అని చెప్పి 3 దశలుగా దీన్ని అమలు చేశారనమాట. సో కాస్ట్ ఏ కింద మొత్తం 4,20,00,000 రూపాయలు. సో ఇప్పుడున్న ఆలయాన్ని కూల్చివేసి దాన్ని కూల్చివేయడం కోసమే 4.2 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రాకారం, నిత్య నివేదన సత్రం, అలాగే ఈవో ఆఫీస్, క్యూ కాంప్లెక్స్, ఇవన్నీ కూల్చేసిన తర్వాతే అసలు ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో అది కాస్ట్ ఏ. ఇక కాస్ట్ బి గురించి మనం మాట్లాడుకుందాం. కాస్ట్ బి 47 కోట్ల రూపాయలు. 7 అంతస్తుల ఈస్ట్ వెస్ట్ రాజగోపురాలు. రాజగోపురాలు మనకు తెలుసు కదా, 7 తలలుగా ఉంటాయి. తూర్పు అలాగే పడమర. వాటికి అలాగే 4 కోట్లు పెట్టి మనకి 5 అంతస్తుల్లో నార్త్ అండ్ సౌత్ వీటికి మనకు కేటాయిస్తున్నారు 1.6 కోట్ల రూపాయలు. ఇక ఆ తర్వాత 18,300 చదరపు అడుగుల్లో ప్రాకార మండపం నిర్మాణానికి 5,49,00,000 కేటాయించారు. నిత్య కళ్యాణ మండపం, అభిషేక మండపం వీటన్నిటి కోసం చెరో 2,16,00,000 కేటాయించారు.
ఇక కాస్ట్ సి గురించి మాట్లాడుకుంటే 9.5 కోట్లు కాస్ట్ సి బేసిక్ సదుపాయాలన్నీ కల్పించడానికి, అంటే మంచినీరు, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ పనులు, సీసీటీవీ లాంటి మౌలిక వసతుల కోసం మొత్తం 9.5 కోట్లు వెచ్చిస్తారు. వేములవాడ పట్టణంతో పాటుగా 6 విలీన గ్రామాలు, 7 R&R గ్రామాలని కలుపుకుని మాస్టర్ ప్లాన్ని సిద్ధం చేశారు. 40 ఏళ్ల పాటు భక్తుల అవసరాలు అలాగే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రణాళికను సిద్ధం చేశారు. మాస్టర్ ప్లాన్ పై ఏమైనా అభ్యంతరాలు లేదా ఏమైనా సలహాలు సూచనలు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పి అధికారులు పిలుపునిస్తూ ఉన్నారు. ప్రభుత్వ నిధులతో పాటుగా CSR అలాగే దాతల విరాళాలను కూడా సేకరించాలని పెట్టుకున్నారు. మొక్కులు చెల్లించుకునే భక్తులకు ఒక ధర్మగుండం, ఇతరులకి ఒక ధర్మగుండం విడివిడిగా ఏర్పాటు చేయాలని కూడా డిసైడ్ చేసుకున్నారు. దేవస్థానానికి చెందిన వెండితో ఉత్సవమూర్తుల విగ్రహాల్ని తయారు చేయాలని చెప్పి కూడా బోర్డు అనుకుంటోంది. ఇలా అనేక రకాల సూచనలు వచ్చాయి. వీటిలో ఇంకొన్ని సూచనలు కూడా స్వాగతిస్తూ ఉన్నారు. అన్నిటినీ ఫైనలైజ్ చేసిన తర్వాత వాళ్ళు ముందుకి ప్రొసీడ్ అవుతారు. ప్రత్యేకంగా బాలాలయం నిర్మించాలి అన్న డిమాండ్ మొదటి నుంచి ఉంది. రాజన్న మొక్కులను భీమన్నకు ఎలా చెల్లిస్తారు అనే ప్రశ్నలు కూడా వినిపించాయి. ప్రధాన ఆలయంలో అన్యమత సమాధి ఉండవద్దని, ఇప్పుడున్న దర్గాని తొలగించాలని హెచ్చరికలు కూడా వినిపించాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ అభ్యంతరాలపై చర్చ కూడా జరిగింది. కానీ అందరి సూచనలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్పడంతో వివాదం ప్రస్తుతానికి సమసిపోయింది. గారిని దసరా కంటే ముందు కలిసినప్పుడు కూడా ఇక్కడ జరుగుతున్న తీరుతెన్నులు వ్యక్తిగతంగా చెప్పడం జరిగింది. భవిష్యత్తులో అవసరమైతే ప్రభుత్వ పక్షాన అధికార యంత్రాంగం కూడా వారిని కలిసి వారికి ఇక్కడ జరుగుతున్న తీరుతెన్నులు కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. వారు ఏ విధంగా అయితే హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పి చూస్తున్నారు, అదేవిధంగా మేము కూడా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతున్నాం. మీ సహకారాన్ని కూడా అందివ్వాల్సిందిగా నేను ఈ సందర్భం కోరుతా ఉన్నా. ఒకవేళ ఎవరైనా ఏదైనా సమస్య చెప్పినప్పుడు మీ సూచనల సలహాలు మాకు చెప్పినట్టు మీ సూచన సలహాలు తీసుకొని ముందుకు పోతాం. ఇది భక్తుల ఎజెండాగానే ముందుకు పోతాం. దయచేసి ఈ అంశంలో మీ సహకారం ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాను. భీమేశ్వరుడైనా రాజేశ్వరుడైనా ఒక్కటే, దాంట్లో తేడా అనేటువంటిది మనం చూపిస్తున్నాం. కానీ భగవంతుడి రీత్యా తేడా అనేది మాత్రం లేదు. ఎక్కడైనా మొక్కులు చెల్లించుకోవచ్చా మీరు? ఎక్కడైనా చేయొచ్చు. ఇక్కడ ఎందుకంటే మొదటి నుంచి ఆచారం లేదు ఇక్కడ. ఇప్పుడేంటి, అక్కడ అభివృద్ధి పనులు మొదలైనవి కాబట్టి ఆ యొక్క వచ్చేటువంటి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతినకుండా ఉండడానికి కొరకని ఇక్కడికి మారుస్తున్నారు. అది తాత్కాలిక పరిస్థితులలో మాత్రమే.